యోబు గ్రంథం 1:27 కొద్ది నిమిషాలు బైబిల్ చూద్దాం, తర్వాత రెండో ప్రార్థనలోకి వెళ్దాం. యోబు గ్రంథం 1:21 నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చిందని దిగంబరినై అటు తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు నా మూల మాట స్తుతి. నా మూల మాట స్తుతి. ఈ స్తుతి మీద కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. మన అందరం కూడా దేవునికి స్తోత్రం, దేవుని స్తుతి అంటాం. అంతేగాని దెయ్యానికి స్తోత్రం, దెయ్యానికి స్తుతి అంటామా? అందరం కూడా దేవునికే స్తోత్రం, దేవునికే స్తుతి అంటాం. లేస్తున్నప్పుడు స్తోత్రాలు చెప్తాం, పడుకున్నప్పుడు స్తోత్రాలు చెప్తాం, కూర్చున్నప్పుడు స్తోత్రాలు చెప్తాం. యేసయ్యా ఈ ఆహారం ఇచ్చాం, యేసయ్యా టీ ఇచ్చాం, యేసయ్యా ఈ ఆహారం పానీయం ఇచ్చాం, నీకు స్తోత్రాలు ప్రభు అని అన్ని విషయాలు కూడా స్తుతి 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 అనే మాట మీదే మన మాటలు వెళ్తాయి. కానీ దేవుని బిడ్డలు ఒక్కసారి కూడా ఒక్కరు స్తుతి చెప్పరు. ఒక్కొక్కరు ఉంటారు, కానీ వారి నోట విందామంటే స్తుతి అనే మాట రాదు, స్తుతి స్తోత్రాలు అనే మాట రాదు. కాబట్టి దేవుడు మనకు ఒక రోజు ఇచ్చాడంటే, దేవా ఈ 3 నెలలు మాకు ఇచ్చేందుకు స్తోత్రాలు. 1వ ఆదివారం నన్ను ఈ మందిరం నడిపించేందుకు నీకు స్తోత్రాలు ప్రభు అని దేవుని దగ్గర ఉదయం ఎంతమంది ప్రార్థన చేశారు? ఈ రోజు ఉదయం ఎంతమంది ప్రార్థన చేశారు? ప్రభు మార్చి నెల మాకు ఇచ్చావు, ఈ 3 నెలలు మాకు ఇచ్చావు, ఈ నెలంతా కాపాడు ప్రభు అని ఎంతమంది ప్రార్థన చేశారు ఉదయం? అయ్యో చేతులు ఎక్కలేదమ్మా. మరి 2-3 చేతులు లేచినాయి. మరి ఉన్నవారు ప్రభువా ఈ నెలంతా కాపాడినందుకు స్తోత్రాలు, ఈ నెల ఇచ్చేందుకు స్తోత్రాలు అని దేవునికి స్తుతులు చెప్పారా? చెప్పాలి. దేవునికి స్తుతులు చెప్పాలి. స్తుతులు అనగా కృతజ్ఞత. స్తుతులు అనగా కృతజ్ఞత. దేవుడు చేసే మేలులకు, దేవుడు చేసే ఉపకారాలకు, దేవుడు చేసేటువంటి అన్ని కార్యాలకు తిరిగి మనం స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇవే ప్రభుమలను అడిగి బైబిల్లో యోబు కనపడుతున్నాడు. యోబు మనకు అందరికీ చాలా పరిచయస్తుడు. శ్రమ దినాల్లో కూడా యోబుని జ్ఞాపం చేసుకున్నాం. యోబు గ్రంథాన్ని మోషే రాశాడు. యోబు గ్రంథాన్ని భక్తుడైన మోషే రాశాడు. ఈ మోషే గారు ఎలాగ రాశారంటే పరిశుద్ధాత్మ ద్వారా యోబు గ్రంథాన్ని రాశాడు. యోబు ఎలాంటి వాడు మనకందరికీ తెలుసు, నేను వివరించి మీకు చెప్పక్కర్లేదు. న్యాయవంతుడు, భక్తిపరుడు, యథార్థవంతుడు, చెడుతనాన్ని అసహించుకున్నవాడు. అంటే చెడుతనాన్ని ప్రేమించలేదు కానీ అసహించుకున్నాడు. అసహించుకునే దాని జోలికి యోబు వెళ్ళలేదు. అయితే ఇంత భక్తిపరుడు, ఇంత న్యాయవంతుడు, చెడుతనాన్ని అసహించుకున్న వాడి మీద సాతాను పగబట్టు. జాగ్రత్త సుమా, సాతాను ఎప్పుడు మన మీద పగబెడతా ఉంటారు. మన మీద తన ప్రగల్భాలు కుమ్మరిస్తూ ఉంటారు. ఎలాగూ పాడు చేద్దామా, ఎలాగూ దిగజారుదామని సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి దేవా, సాతాను ప్రయత్నాల్లో నేను పడకుండా నన్ను కాపాడు ప్రభు అని దేవునికి మనం స్తుతులు చెప్పాలి, స్తోత్రాలు చెప్పాలి. కాబట్టి సాతానికి స్తోత్రాలు అంటే చాలా భయమట, స్తుతులంటే చాలా భయమట. నువ్వు కొట్టే దెబ్బలకు భయపడదు, తిట్టే తిట్లకి అసలు భయపడదు. ఏమండి, నువ్వు వేసే రంకిలకి అసలు భయపడదు. కానీ స్తుతులకే భయపడదు.
స్థుతులకే. కాబట్టి భయపడాలి, దగ్గర రాకూడదంటే నీ దగ్గర ఉండాలి, స్థుతులు ఉండాలి. కాబట్టి యోబు ఈ 21వ వచనంలో చక్కటి మాట మాట్లాడాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అయ్యో దేవుడా, నా బిడ్డను తీసుకెళ్ళిపోయావా? అయ్యో దేవుడా, నా కుమార్తెను తీసుకెళ్ళిపోయావా? అయ్యో దేవుడా, నాకున్నదంతా పోగొట్టేసావా అంటే దేవుడు తీసుకెళ్ళు. నీ బిడ్డల దేవుడు తీసుకెళ్ళు, నీకున్నదంతా దేవుడు తీసుకెళ్ళు. కానీ ఎవరి మీద వేస్తాం? దేవుడి మీద వేస్తాం. వ్యాధిని బట్టి, బలహీనతను బట్టి దేవుడిని తీసుకెళ్ళిపోతే బాగుంది అనుకుంటాం. కానీ యోబు అలాంటి మాటలు కూడా మాట్లాడలేదు. యోబు బిడ్డలు పోయారు, ఆస్తులు కొని, అంతస్తులు కొని, యోబు ఆరోగ్యం పోయింది, బూడిదలో కూర్చున్నాడు, పోకుండా ఉన్నాడు, భార్య వచ్చి చచ్చిపోమంది. అయినా కూడా యోబు నోట కొట్టే మాట దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. కాబట్టి దేవుని వల్ల యోబు యొక్క స్తుతుల మూలమున సాతాను ఓడిపోయింది. సాతాను ఓడిపోయింది. సాతాను ఏమి గెలవలేదు. కానీ మనం సాతాను చేతిలో ఓడిపోతున్నాం. సాతాను చేతిలో మనం అందరం ఓడిపోతున్నాం. సాతానుని గెలిచాను అనేవారు ఒక మాట చెప్పండి. ఇదిగోండి నేను సాతాను గెలిచాను అనేవారు ఒక మాట చెప్పండి. మనం అందరం కూడా సాతాను చేతిలో ఓడిపోయినటువంటి వారమే. కాబట్టి ఓడిపోయిన మన కొరకు యేసు ప్రభు లోకానికి వచ్చాడు. మనందరి కొరకు తన ప్రాణం ఇచ్చి సాతాను మన చేతిలో ఓడిపోయినట్టుగా చేశాడు ఆయన. అందుకే సాతాను మీ తలను, సాతాను యొక్క తలను మీ కాళ్ళ కింద చిరగదొక్కుడు అంటాడు పౌలు. అపవాది తంత్రములను మీ కాళ్ళ కింద చిరగదొక్కుడు అంటాడు పౌలు. కాబట్టి దేని వల్ల దేవుని సందులో సాతాను ఓడిపోవాలన్నా, నీ దరిదాపుకి, నీ ప్రాకారాల దరిదాపు రాకుండా ఉండాలన్నా నీవెప్పుడు స్తుతులు చెప్పాలి. యోగులాగా దేవునికి స్తుతులు స్తోత్రాలు చెప్పాలి. స్తుతులు స్తోత్రాలు చెప్పాలి. స్తుతులు స్తోత్రాలు తప్ప వేరే మాటలు, వేరే పాటలు, వేరే స్టోరీలు ఇవేమి కూడా మన మనసుకు, మన నోటంట రాకూడదు. ఏమైంది రాత్రి, ఏమైంది కరెంట్ పోయిందా మన టైంకి, సడన్గా కరెంట్ పోయింది, తర్వాత ఏమైందో తెలదు. ఏమైనా తర్వాత ఏమైంది అని ఆతృతగా అడుగుతారు. ఏమైందమ్మా తర్వాత ఆతృతగా అడుగుతారు. అవి మనకు స్టోరీలు ఆహారం పెట్టం. స్టోరీలు పరలోక రాజ్యం తీసుకెళ్ళం. పరలోక రాజ్యం తీసుకుని వెళ్ళం. కాబట్టి కరెంటు పోయినా, కరెంటు ఉన్నా వాటిని మనం విడిచిపెట్టేసేది, బంద్ చేసేది అంతే. అలాగే దేని బిడ్డారా తర్వాత ఏమైందమ్మా పలా వీటిలో ఆయనకి బాగాలని చెప్పారు కదా, ఎలాగున్నాడు, బాగున్నాడా, ఆరోగ్యం ఉన్నాడా, లేచాడా, నడిచాడా, ఆహారం తిన్నాడా, ఇవి కాదు మనకు కావలసినవి. ఈ మాటలు మనకు జీవాన్నేవో, ఆరోగ్యమేవో, బలమేవో. దేవుని స్తోత్రాలే ఆరోగ్యము, బలము, శక్తిని ప్రభు ఇస్తాడు మనకు. కాబట్టి దేని వల్ల ఈరోజు మొదలుకొని మీ నోట ఉంట బలమైన స్తుతులు ఉండాలని దేవుని యొక్క వాక్యం అందు రాయబడి ఉంది. అపోస్తుల కార్యాలు 16 అధ్యాయం 25, 26 వచనాల్లో, అపోస్తుల కార్యాలు 16 అధ్యాయం 25, 26 వచనాల్లో ఈ మాట ఏమండి? అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడచ్చు ఉండేది. చూసారా ఏమో ఖైదీలు అందరూ కూడా ఎప్పుడు మధ్యరాత్రి వేళ ఎప్పుడమ్మా చదువుకున్నవారు 12 నుంచి 3 మధ్యరాత్రి, 12 నుంచి 3 4 జాములు, 6 నుంచి 9 ఒక జాము, 9 నుంచి 12 ఒక జాము, 12 నుంచి 3 ఒక జాము, 3 నుంచి 4
3 నుంచి 6 ఒక జాము. కాబట్టి 6 నుంచి 9 ఏమో మనుషులు తిరుగుతారు, 9 నుంచి 12 ఏమో దొంగలు తిరుగుతారు, 12 నుంచి 3 ఏమో దెయ్యాలు తిరుగుతాయి, 3 నుంచి 6 ఏమో దేవుని దూతలు తిరుగుతారు. దేవుని దూతలు తిరుగుతూ ఉంటారు. కాబట్టి మనకు ప్రాముఖ్యమైనది ఏంటంటే 3 నుంచి 6 మనం లేచి ప్రార్థన చేసుకునే సమయం 3 నుంచి 6. కాబట్టి ఈ 3 నుంచి 6 టైంలో ఎప్పుడు ప్రార్థన చేసినా ప్రభుని వింటాడు. కానీ 3 నుంచి 6 బాగా నిద్రపడతాయి. 3 నుండి 6 ఉన్నటువంటి 3 జాములు కూడా నీకు నిద్ర పడదు. ఆ 3 నుంచి 6 బాగా నిద్రపడతాయి బాగా. కాబట్టి ప్రార్థన చేయకుండా నీ కంటికి నిద్రిస్తాడు సాధారణగాడు. అయితే వాక్యం సెలవిస్తుంది 3 నుంచి 6 దేవుని దూతలు తిరుగుతారు. కాబట్టి నీవు దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేయాలి, దేవునికి స్తుతులు చెప్పాలి. కాబట్టి మధ్యరాత్రి వేళ పౌలు శీలలు శరస్సాల్లో దేవుని స్తుతిస్తూ ఉన్నారు. 12 నుంచి 3 మధ్యరాత్రి వేళ పౌలు శీలలు మధ్యరాత్రి వేళ దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క పాటలు, దేవుని యొక్క ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ? శరసాల్లో. ఎక్కడమ్మా? శరసాల్లో. రాత్రి 9 అయితే శరసాల లైట్లన్నీ ఆపేస్తారు. శ్మశానంగా ఉంటుంది. ఇక ఎలా ఉంటుందమ్మా? శ్మశానంగా ఉంటుంది. మనిషి సంచారం కనబడదు. కాబట్టి మళ్ళీ వారు ఎప్పుడు వేస్తారు లైట్లు? తెల్లారి 3 ఎప్పుడు వేస్తారు. అప్పుడు లేవబడతారు, లేచి పనులు చేయమంటారు, ఎవరిని ఖాళీ ఉంచరు. అలాంటి సందర్భంలో వారు లైట్లు ఆర్పేసినా, ఎవరి చీకటిగా ఉన్నా పౌలు శీలలు దేవునికి స్తుతులు చెప్తా ఉన్నారు. దేవునికి ఏం చెప్తున్నారమ్మా? స్తుతులు చెప్తా ఉన్నారు మధ్యరాత్రి వేళ. వారు పడుకోకుండా వారు అలసట తీర్చుకోకుండా దేవునికి స్తుతులు చెప్తున్నారు, పాటలు పాడుతున్నారు, దేవుని నామాన్ని కనపరుస్తున్నారు. వారు ఏమైనా ఆరోగ్యంగా వెళ్ళారా? వారు ఏమన్నా ఆరోగ్యంగా వెళ్ళారంటే ఆరోగ్యం కూడా వెళ్ళలేదు. వారిని కొట్టేశారు శుభ్రంగా. ఏం చేశారమ్మా? గ్రామ పెద్దలు వారిని లాక్కెళ్ళి వారి బట్టలు ఉడదీసి వారి బట్టలు లాగేసి బెత్తములతో కొట్టి రక్తాల కార్యాల కొట్టి పౌలు శీలను శరసాల్లో వేశారు. మరి పౌలు శీలకు ఒక నాయకుని కాపలాగా ఉంచారు. నిజంగా ఈ 16 అధ్యాయాన్ని చాలాసార్లు చదివాను, లెక్కలేనన్ని సార్లు చదివాను. దేవా, ఈ పౌలు శీల యొక్క ఆసక్తి ఈనాడు బిడ్డలకు ఉంటే ఎంత బాగుంటుంది నాయన. పౌలు శీల యొక్క స్తుతులు స్తోత్రాలు మాకుంటే ఎంత బాగుంటుంది నాయనని నేను దేవుని స్తుతిస్తూ ఉంటాను. కాబట్టి దేని బిడ్డలారా, మధ్యరాత్రిలో నిద్రాహారాలు మానేసి దేవునికి పాటలు పాడుతున్నారు, స్తుతులు చెప్తా ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. మంచిది. నీ అవసరాలు తీరాలంటే నువ్వు స్తుతులు చెప్పాలి. నువ్వు ఉన్నతమైన స్థానానికి ఎక్కాలంటే నీవు దేవునికి స్తుతులు చెప్పాలి. ఆకాశం అంత ఎత్తెదగాలంటే నువ్వు దేవునికి స్తుతులు స్తోత్రాలు చెప్పాలి. మన వాలీబాల్ పోటీలు జరిగినాయి. ఆ వాలీబాల్ పోటీలో ఒక అతను గెలిచాడు. ఆ గ్రౌండ్లో దేవునికి స్తోత్రాలు చెప్తున్నాడు. ప్రైజ్ లా చెప్తా ఉన్నాడు వాలీబాల్ ఆటగాడు. కాబట్టి దేని వల్ల ఆయన గెలిచాడు, దేవునికి స్తోత్రాలు చెప్పాడు. ఒక అమ్మాయి క్రికెట్ గెలిచింది, దేవునికి స్తోత్రాలు చెప్పింది. ఒక ఆయన బాక్సింగ్లో గెలిచాడు, హోలీఫీల్డ్ అనే ఒక అతను బాక్సింగ్లో గెలిచాడు, దేవునికి స్తుతులు స్తోత్రాలు చెప్పాడు. అలాగూ నీవన్నింటిలో గెలవాలంటే, ఆరోగ్యంలో గెలవాలంటే, అవసరాల్లో గెలవాలంటే, ఇబ్బందుల్లో గెలవాలంటే, స్తుతులలో గెలవాలంటే, సాతాను నీ అందరి నుంచి పోవాలంటే నువ్వు దేవునికి ఏం చెప్పాలమ్మా? స్తుతులు స్తోత్రం. ఇవే కదా ప్రభు అడిగాడు. ఇవే కదా ప్రభు అడిగాడు. ఆయన నీ నుండి ధనం కానీ, బంగారం కానీ, ఆస్తి కానీ, అంతస్తులు కానీ ఏమి కూడా దేవునికి అక్కర్లేదు. ఏం కావాలి దేవునికి అంటే నీ నోటంట, నీ హృదయంలోంచి దేవునికి స్తుతులు స్తోత్రాలు కావాలి. పౌలు శీలలు
స్తుతులు స్తోత్రాలు చెప్తా ఉన్నారు. ఖైదీలందరూ వింటున్నారు. ఖైదీలందరూ కూడా ఆలకిస్తున్నారు. అబ్బా, వీరిద్దరు పాడే పాటలు చాలా బాగున్నాయి, చేసే ప్రార్థన చాలా బాగుంది అని అందరూ కూడా చెవులు అలా పెట్టి వారి ప్రార్థనల వైపు, వారి యొక్క పాటల వైపు చెవులు పెట్టి వింటా ఉన్నారు. అంటే మధ్యరాత్రి వేళ వారు నిద్రపోలేదు. మధ్యరాత్రి వేళ వారు నిద్రపోలేదు. వారు కూడా నిద్రపోలేదు. ఖైదీలందరూ కూడా మెలకుగా ఉండి ఇద్దరు ప్రార్థనలు వింటున్నారు. ఇద్దరు ప్రార్థనలు కూడా వింటున్నారు. దేవుని బిడ్డలారా, నీ కుటుంబం అంతా వినేలాగా ప్రార్థన చేయాలి. నీ కుటుంబం అంతా ఆలకించేలాగా ప్రార్థన చేయాలి. నీ కుటుంబం అంతా, మా అమ్మ చూడండి, మా నాన్న చూడండి ఎంత బాగా ప్రార్థన చేస్తున్నాడో, కన్నీరు కలిసి ప్రార్థన చేస్తున్నాడని వారందరూ ఆశ్చర్యపడాలి. వారందరూ ఆశ్చర్యపడేటంతగా ప్రార్థన చేయాలి. ఆశ్చర్యపడేటంతగా దేవునికి స్తుతులు స్తోత్రాలు చెప్పాలి. దేవుని బిడ్డలారా, వారికంటే ముందు నీవే పడుకుంటే, వారికంటే ముందు నీవే బలహీనంగా ఉంటే, వారికంటే ముందు నీవు అధికారులు పాల్గొంటే, ఇక నీ గృహంలో దేవుని నామం ఏ కనపరచబడింది చెప్పడమా? కాబట్టి ఖైదీలందరూ వింటున్నారు, వారు పాటలు పాడుతున్నారు. నీ కుటుంబం అంతా వినాలంటే నువ్వు పాటలు పాడాలి. నీ కుటుంబం అంతా ఆలకించాలంటే పాటలు పాడాలి. నీ కుటుంబం అంతా వినాలంటే ప్రార్థన చేయాలి. ఎప్పుడు కూడా దేవునికి స్తుతులు స్తోత్రాలు చెప్తా ఉండాలి. 1000 స్తుతులు అనే పుస్తకం ఉంది ఎలిజబెత్ అమ్మ దగ్గర. మీ దగ్గర ఉంది కదా? నేను ఎప్పుడు వారి ఇంటికి వెళ్ళినా ఆ పుస్తకం చదువుతూ ఉంటాను. ఎప్పుడు వారి ఇంటికి వెళ్ళినా పుస్తకం చదువుతూ ఉంటాను. మన శ్రమ దినాలు రెండమ్మ చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా ఆ బిడ్డ పుస్తకం చదువుతాం. కాబట్టి అందులో స్తుతులు మేరీ జాయిస్ గారు అని ఆవిడ రాసిన పుస్తకం అది. కాబట్టి 1000 స్తుతులు అందులో ఉంటాయి. ఆ పుస్తకం కొని చదువుకున్నా పర్లేదు, స్తుతులే. అలాగా కాకపోయినా స్తుతులు చెప్తూ మనం ఉండాలి. ఖైదీలు అందరూ వింటున్నారు, పౌలు శీలలు పాటలు పాడుతున్నారు. ఎంత అద్భుతం జరిగిందాం అక్కడ. వారు పాడిన పాటల ద్వారా, వారు చేసినటువంటి స్తుతుల ద్వారా అందరి బంధకాలు ఊడిపోయాయట, అందరి తలుపులు తెరుచుకున్నాయట. సరసాల్లో భూకంపం కలిగిందంట. ఏం కలిగిందమ్మా? సరసాల్లో భూకంపం కలిగిందంట. సరసాల పునాదులు ఎదిగిపోయాయండి. అంతలోకి ఆ నాయకుడు కూడా మేలుకొని సరసాలేంటి ఇలా జరిగిపోయింది. ఈరోజు ఏదైనా భూకంపం వచ్చిందా, ఏదైనా జరిగిందని ఆశ్చర్యపడి ఆయన హాని చేసుకోబోతున్నాడు. అప్పుడు పౌలు మాట్లాడుతున్నాడు. పాటలు ఆఫ్ చేసి, ప్రార్థన చేసి, అయ్యా నువ్వు ఏ హాని చేసుకోవద్దు, ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళలేదు, అందరు ఇక్కడే ఉన్నారు అని చెప్పినప్పుడు దీపం తెమ్మని, ఇందాక చెప్పాను కదా, సెరసాలు లైట్లు ఉంచడం. కాబట్టి ఈ సెరసాల లైట్లు ఏం తెమ్మన్నాడు? దీపం తెమ్మని. అందరి గదులు చూశాడు, అందరూ ఉన్నారు. పౌలు శీలను చూశాడు, పౌలు శీలలు కూడా. కాబట్టి వారి స్తుతుల మూలమున సెరసాలను సంఘముగా మార్చారు. వారి ప్రాంతాల మూలముగా సెరసాలను మందిరముగా మార్చారు. కాబట్టి సెరసాల ఒక మందిరం అయిపోయింది. సెరసాల ఒక ప్రార్థనా స్థలం అయిపోయింది. సెరసాల ఒక స్తుతుల నిలయం అయిపోయింది. ఎంత గొప్ప సంగతమ్మా, ఎంత గొప్ప సంగతి. దేవుని వాక్యం ఇచ్చిన వాళ్ళ మన గృహాలు మందిరాలు అయిపోవాలి. మన గృహాల్లో పాటలు, మన గృహాల్లో ప్రార్థనలు, మన గృహాల్లో స్తుతులు ఉంటే ఇక అంతకు మించిన మందిరం ఒకటి లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20 వచనం. త్వరగా వెళ్ళిపోతాం, సమయం లేదు. యెహోషువ 6వ అధ్యాయం 20 వచనం. యెహోషువ ద్వితీయోపదేశ కాండం తర్వాత ఉంటుంది. యాజకులు ఓరలు ఊదగా ప్రజలు కేకలు వేసి, ఆ ఓరల ధ్వని విన్నప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారములు కూలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకోసారి స్తోత్రం చెప్తాం. చదవబడిన వాక్యం లూనియమ్మ గారు
ఈ చక్కటి వాళ్ళు చదివారు 20 వచనం 6:20 ఇక్కడ యెహోషువతో ప్రభు మాట్లాడాడు. యెహోషువ, మీకు ఎరుకో గోడలు అడ్డుగా ఉన్నాయి కదా, ఎరుకో గోడలు అడ్డుగా ఉన్నాయి. ఎరుకో గోడలు చాలా పెద్ద గోడలు, ఇవి పెద్ద గోడలు, పొడవైన గోడలు, వెడల్పైన గోడలు. 6 రథాలు లైన్గా పెట్టి వెళ్తే 6 రథాలు లైన్గా పెట్టి వచ్చేంత వెడల్పడింది ఆ గోడలు. అంత బలంగా వారు కట్టేసుకున్నారు ఎరుకో ప్రజలు. ఏ రాజు రాకుండా, పరాయి వాడు రాకుండా అంత తిట్టంగా కట్టేసుకున్నారు. గతంలో ప్రహరీ గోడ కట్టేవారు, ప్రహరీ గోడల మీద శేషమే కట్టేవారు. ఇప్పుడు ఉన్నాయమ్మాయి? ఇప్పుడు లేవండి, ఇప్పుడు లేవు. ఆయన దొంగలైన డైరెక్ట్ వచ్చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి అడ్డేమీ లేదు, తాళాలా వాళ్ళ బాబులా పదకొండు వెళ్ళిపోతారు ఇంత లోపలికి. గతంలో ప్రహారాన్ని కట్టి ప్రహారమైన శేషపెట్టి కూర్చేవారు, ఎవరో రాకుండా. దొంగలు అనుకునేవారు అయిపోయి లెక్చేది, రావాలనుకునేవాడు వచ్చేస్తాడు. అలాగా ఎరుకో ప్రజలు అంత బలంగా కట్టేసుకున్నారు గోడలు. ఎరుకో ప్రజలు ఇశ్రాయేలు ప్రజలకు దారి ఇవ్వలేదు. యెహోషువ అడిగాడు, అయ్యా మీ మార్గంలో చెడిపోతాం మేము, మీ నీళ్లు మేము తాగము, మీ ఆహారం మేము తినము, మాకు దారి ఇవ్వండి చాలు వెళ్ళిపోతామన్నారు. మాకు దారి ఇవ్వండి చాలు వెళ్ళిపోతామన్నారు. అయితే యెహోషువ మాట ఎరుకో రాజు వినలేదు. మా దారి ఒకటి వెళ్ళడానికి వీయలేదు, మా ప్రాకారం దాటడానికి వీయలేదు, మీరు ఏం చేసుకోండి అని ఎరుకో రాజు ఆ గోడల యొక్క గేట్లు మూసేశాడు. ప్రభు తండ్రి బిడ్డలారా, మన ప్రభు ఎరుకో గోడ కంటే గొప్ప దేవుడు, ఎరుకో రాజు కంటే గొప్ప దేవుడు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన వాడు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన వాడికి ఎరుకో గోడ లెక్క చెప్పండిరా. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన వాడు 2 కిలోమీటర్ల దారిగా చేశాడు ఆయన. ఎర్ర సముద్రం పాయలంటే ఏదనుకుంటారు మీరు? చిన్న పాయ అనుకుంటారా? 2 కిలోమీటర్లు 2 నెలలుగా చేశాడు ఆయన. అంత గొప్ప దేవునికి ఎరుకో గోడలు పెద్ద లెక్కేమీ కాదు. అంత గొప్ప తండ్రికి మనకున్న శ్రమలు అంత గొప్పేమి కాదు ఆయనకి. ఆ గొప్ప తండ్రికి మనం ఉన్న వ్యాధి బాధలు పెద్ద గొప్ప ఏం కాదు. చిటికలో తీయగలడు, నిమిషంలో తీయగలడు, స్తోత్రాల మీద తీయగలడు, స్తుతుల మీద తీయగలడు. ఈ వ్యాధి బాధలు అన్నీ కూడా దేవుడు స్తుతుల మీద తీయగలడు. కాబట్టి ఆయన శక్తికి మించినవి ఏమీ లేవు. ఆయన తర్వాతే లాజరు బయటికి అన్నాడు, బయటకు వచ్చాడు లేదా? లాజరు బయటికి అన్నాడు, వచ్చాడు. యాయీరు కుమార్తె దగ్గరికి చిందానా లేక అన్నాడు, వేసిందా లేదా? అధికారి యొక్క దోషాన్ని స్వస్థపరిచాడు, బాగుపడ్డాడు లేదా? బాగుపడ్డాడు. మరి నీవెందుకు బాగుపడతలేదు, నేను ఎందుకు బాగుపడతలేదు అంటే మన నోట స్థుతులు లేదు, మన నోట స్తోత్రాలు లేదు. మాకు అసలు ప్రార్థనే 7 ప్రార్థన చేస్తున్నామంటే శుక్రవారం వస్తే 6 వస్తారు, లేకపోతే 7 వస్తారు, లేకపోతే 6 వస్తారు. 6 ప్రార్థన చేస్తాం. ఎవరికి ప్రార్థనలు ఉందన్నమాట. మీరు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, బాగున్నారు కదా, దేవుని స్తోత్రం. మీరు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఏదో ఒక 6 మాత్రమే ఆరోగ్యంగా లేము. మేమే ప్రార్థన చేస్తాం, దేవుడు మాకు ఆరోగ్యం ఇవ్వాలని. సిగ్గు తెచ్చుకుంటారా? మనం ఎంతగా కన్నీరు కాచి ప్రార్థిస్తే దేవుడు మనకి అంత గొప్ప మేలు చేస్తాడు. మనం ఎంతగా దేవునికి దగ్గరగా ఉంటామో ప్రభు మనకు అంత దగ్గరగా ఉంటాడు. ప్రభు మనకు అంత దగ్గరగా ఉంటాడు. స్తోత్రం చెల్లింపు అనే పాట ఎంత పాత పాటది. ఇలా మాకు వినపడుతుంది, మా ఇంటికాడ వినపడుతుంది. స్తోత్రం చెల్లింపు పాట కంపు చేసేస్తారు. అసలు పాడటమే రాదు అడిగి ఆ పాట. అసలు ఆ పాట పాడటమే రాదు, అంత దరిద్రంగా పాడతాడు అతను. కానీ వాళ్ళ సంఘం చూస్తే ఎంత పెద్ద సంఘమో, వాళ్ళ జనాలు చూస్తే ఎంత జనమో. జవదారెడ్డి ఏసీని కొనిచ్చారట. వారికంటే దగ్గరిపోయాం మనం. కాబట్టి యెహోషువ అంటున్నాడు, మీరు మీ పూర్వ చేత పట్టుకోండి,
యాజకులారా మనస్సాన్ని ఎత్తుకోండి, ప్రజలారా మీరందరూ కేకలు వేయవి. కేకలు అనగా స్తుతులు. కేకలు అంటే ఓయి 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 కాదు. ఏమా ప్రజలారా మీరందరూ కేకలు అంటే స్తుతించండి. యాజకులారా మనస్సును ఎత్తుకోండి, పెద్దలారా బూరలు ఊదండి అని యెహోషువ ఆజ్ఞాపించినప్పుడు యాజకులు మనస్సును ఎత్తుకున్నారు, పెద్దలు బూరలు ఎత్తుకున్నారు. ప్రజలందరూ కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. అలా 7 సార్లు తిరిగారు. ఎన్నిసార్లమ్మా? 7 సార్లు తిరిగారంటే మరి దడి కూలిపోయినట్టుగా. చూడండి, తాటాకు దండి ఎలా ఉంటాయి? తాటాకు దళ్ళు కూలిపోయినట్లుగా, ఏమండి బలం లేని దళ్ళు కూలిపోయినట్లుగా దేవుడు అంత బలమైనటువంటి ఎరుకో గోడ కూల్చేశారట స్తుతుల ద్వారా. అంత బలమైన ఎరుకో గోడ కూల్చేశారట స్తుతుల ద్వారా. ఎరుకో పట్టణస్తులు అందరూ ఆశ్చర్యపోయారు, అల్లిపోయారు. అందరూ ఏమైపోయారమ్మా? అందరూ అల్లిపోయారు. అది స్తుతుల్లో ఎంత బలం ఉందా, స్తుతుల్లో ఎంత శక్తి ఉందా, స్తుతుల్లో ఎంత. మా ప్రజలు ఇన్ని సంవత్సరాలు కష్టపడి కట్టారు ఇది. మా ప్రజలు ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఇంత డబ్బు వ్యయం చేసి కానీ ఎన్నో ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఈ గోడలు స్తుతుల వల్ల కూల్చేసేళ్ళు అని ఎరుకో పట్టణస్తులు అందరూ ఆశ్చర్యపడ్డారట. దేవుని అందరూ స్తుతించారట. కాబట్టి ప్రాకారాలు కూలిపోవాలంటే, ప్రాకారాలంటి సమస్యలు పోవాలంటే, ప్రాకారాలంటి ఒడిదుడుకులు పోవాలంటే ఇశ్రాయేలు ప్రజలు స్తుతించినట్లుగా దేవుని బిడ్డలారా మనము దేవుని దగ్గర స్తుతించవలసిన వారమై ఉన్నాం, స్తోత్రాలు చెప్పవలసిన వారమై ఉన్నాం. యోబు దేవుని స్తుతించాడు, శరసాల్లో పౌలు సేవను స్తుతించారు. ఏమండి యెహోషువ ప్రజలకందరికి ఆజ్ఞాపిస్తే వారందరూ దేవుని స్తుతించారు, కనపరిచారు. 2వ దినవృత్తాంతాలు నేను ముగిస్తాను, చివరి మాట. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 22, 23, 24, 25 వచనాలు. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 22వ వచనం చదవరా. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోదా వారి మీదకి వచ్చిన అమోనీయుల మీదను మోయాబీల మీదను సేయీరు మన్యవాసుల మీదను మాటుగాండను పెట్టిన కనుక వారు హతులైరి. దేవునికి స్తోత్రం. ఆ మొదటి పాట మళ్ళా చదవాలి. వారు యెహోవాను చూడండి, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా చూడండి యోదా వారి మీదకు వచ్చినటువంటి అమోనీయుల రాజుల మీదను మోయాబీల మీదను సేయీరు మన్యవాసుల మీదను మాటుగాండను వచ్చినందున వారు హతులైరి. యెహోషువ దేవుని సన్నిధికి వచ్చాడు. శ్రమ దినాలు కూడా మీకు యెహోషువని జ్ఞాపం చేశాను. యెహోషువ మనలాగా చిన్నవాడు. మనం ఎంత చిన్నవారమో యెహోషువ కూడా అంత చిన్నవాడే, పెద్దవాడేమీ కాదు. చిన్నవాడి మీదకు ముగ్గురు బలమైన రాజులు వచ్చారు ఒకేసారి. ముగ్గురు రాజులను జయించే శక్తి యెహోషువకు లేదు. ఏమా సాతాను జయించే శక్తి మనకుందా? జయించండి, మీ చేతనైతే జయించండి. సాతాను జయించే శక్తి మనకు లేదు. మరి ఎవరికి ఉంది? మనలో ఉన్నటువంటి యేసయ్యకు ఉంది సాతాను జయించే శక్తి, అపవాదం జయించే శక్తి. అందుకైనా ప్రభు అన్నాడు, నేను లోకాన్ని జయించాను, మీరును జయించండి. అపవాదం జయించాను, మీరును జయించండి. సాతాను తలను చెరదొక్కాను, మీరును సాతాను యొక్క తలను చెక్కదొక్కండి అని యేసుక్రీస్తు వారు ఎన్నో మాటలు మాట్లాడారు. కాబట్టి దేని వల్ల నీ శక్తి వల్ల, నీ బలం వల్ల నీ శ్రమలు, నీ బాధలు, నీ ఇబ్బందులు, నీ అప్పుల భారాలు ఏమీ నువ్వు పోగొట్టుకోలేవు.
పోగొట్టువాడు నీలో ఉన్నాడు. పోగొట్టువాడు నీలో ఉన్నాడు కాబట్టి నువ్వేం చేయాలి? దేవునికి స్తుతులు స్తోత్రాలు చెప్పాలి. ఒక తల్లి కొడుక్కి కిడ్నీలు పోనీయట, 2 కిడ్నీలు కూడా పోనీయట. అయితే ఆ తల్లి కొడుకుని తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టి వైద్యం మరి పరీక్ష చేస్తే, అమ్మ నీ కొడుక్కి ఇంత డబ్బు కావాలి అన్నారట. ఎంత డబ్బు కావాలి, ఆ డబ్బు తెస్తేనే వైద్యం చేస్తామని ఆ మెట్ల కింద, హాస్పిటల్ మెట్ల కింద చిన్న మంచం ఉంటే ఆ మంచం పాడేశారట. అలాగే బాబు, నేను రేపటికల్లా డబ్బు పొరమైతానని ఆ తల్లి ఎలా ఉందట? సిరుకొని చీర, సిరుకొని జాకెట్, తలంతా సింపుల్గా అందవికారంగా ఉందట ఆ తల్లి. కాబట్టి ఎలాగో తెస్తానంది ఆ తల్లి అంటే, ఒక మూలకెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టిందట. ఒక మూలకెళ్ళి, హాస్పిటల్ మూలకెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టిందంట. గంట పోయిందా చూశారు, ప్రార్థన చేస్తున్నారు. 5 గంటలకు పోయిందా చూశారట, ప్రార్థన చేస్తున్నట. 10 గంటలకు పోయిందా చూసినట్ట, ప్రార్థన చేస్తున్నారట. ఆ తల్లి ఎలాగా ప్రార్థన చేస్తూనే ఉందట. తెల్లవారు లేచి చూశారట, ఆ తల్లి ఇంకా ప్రార్థనలోనే ఉందట. 10 గంటలు లేచి చూశారట, ఆ తల్లి ఇంకా ప్రార్థనలోనే ఉందట. సాయంత్రం మోకరించిన తల్లి, సాయంత్రం స్తుతులు మొదలుపెట్టిన తల్లి, తెల్లవారి ఉదయం 10 గంటల వరకు దేవునికి స్తుతులు చెప్తూనే ఉందట. అప్పుడు డాక్టర్ గారు వచ్చి ఆ స్టాఫ్ అందరినీ కాకేసి, ఈవేళ మా అమ్మ చనిపోయిన రోజు కాబట్టి ఈరోజు వైద్యం అందరికి ఉచితంగా చేసేద్దాం అన్నాడట. ఈరోజు వైద్యం అందరికీ ఉచితంగా చేసేద్దాం వాటిలోకి. అందులో ఈ కుర్రనుడట. ఈ కుర్రను కూడా తీసుకెళ్తే డాక్టర్ గారు ఈ కుర్రకు ఉచితంగా వైద్యం చేశారట. ఉచితంగా వైద్యం చేశారట. కాబట్టి ఆ సాక్ష్యాన్ని నేను విన్నాను వాట్సాప్లో. వేరే బిడ్డారా, అలాంటి బలహీనతలన్నీ కూడా పోవాలంటే, అలాంటి బలహీనతలు మన నుంచి దూరం అవ్వాలంటే, అది నీ శక్తి వల్ల కాదు, నీ బలం వల్ల కాదు, నీలో ఉన్నటువంటి దేవుని వల్ల ఆ కార్యాలు సాధ్యమవుతాయి. కాబట్టి ఇక్కడ మీరు యెహోషువ, యూదా ప్రజలు అందరూ మందిరానికి వచ్చి మందిరంలో స్తుతించుటకును పాడుటకు మొదలు పెట్టారట. ఏం చేశారమ్మా? స్తుతించుటకును పాడుటకు మొదలు పెట్టారట. వరాలు స్తుతించగా, వరాలు పాడగా, గణపరచగా దేవుడు 3 రాజుల మీద తన ప్రతాపాన్ని చూపించి వారికి వారు పారిపోయినట్టుగా చేశాడట. వారికి వారు వెళ్ళిపోయినట్టుగా చేశాడట. వారికి వారు చంపుకున్నట్టుగా చేశాడట. 25వ వచనం చదవడమా? 25వ వచనం. యెహోషాపాతు జనులను వారి వస్తువులు దోచుకున్నటకు దగ్గరకు లాగా వారికి ఏ కాపాడండి? శత్రువులు పోయారు, దేవుడు మనం చెదరగొట్టేశాడు. ఇంకా యెహోషువకి ఏమిచ్చాడు? ఆ యెహోషాపాతుకి ఏమిచ్చాడు దేవుడు? విస్తారమైన ధనము, విస్తారమైన. చూడండి, దేవుని మీద ఆధారపడితే ఏం బిడ్డారా, నీకు విస్తారమైన దీవులు వస్తాయి, కానీ అరకొరగా దీవులు రావు. నీకు అరకొరగా దీవులు దేవుడు విస్తారంగానే ఇస్తాడు, సమృద్ధిగానే ఇస్తాడు, సమృద్ధిగానే ఇస్తాడు. కాబట్టి వారు దోచుకున్న బంగారము, వారు దోచుకున్నటువంటి సామాన్లన్నీ తీసుకుని పెరాకలోయలకు వచ్చారట. ఎక్కడికి వచ్చారమ్మా? పెరాకలోయలకు వచ్చారట. ఆ పెరాక కింద ఒకటి ఉంటుంది. ఆ ఒకటి కూడా చూడండి, స్తుతి. పెరాకనగా స్తుతి. కాబట్టి వాళ్ళందరూ ఆ పెరాకలోయలకు వచ్చి, ప్రభువా రాజుల్ని చెదరగొట్టేశావు, వారు పోయారు, వాళ్ళ దగ్గర ఉన్న బంగారము, వెండి, సమస్తం విస్తారమైన ధనం మాకు ఇచ్చావు ప్రభువా, నీకు వందనాలని. 3 దినాలు వారు వారు ఆ బంగారం అంతా ఒలుచుకుంటే 3 రోజులు పెట్టిందట. అంత ధనాన్ని సమృద్ధిగా యెహోషాపాతుకు తన ప్రజలకు ఆయన ఇస్తే వారందరూ ఇంటికి వెళ్ళిపోలేదు. సుమా ఏమా, వారందరూ ఇంటికి వెళ్ళిపోలేదు. దేవుని స్తుతించడానికి పెరాకలోయలకు వచ్చారు వారు. విన్నారా? దేని బిడ్డారా? దేవుడు మేలు చేస్తే వెంటనే ఇంటికి వెళ్ళిపోతాం, దేవుడు ఉపకారం చేస్తే ఇంటికి వెళ్ళిపోతాం, దేవుడు కార్యం చేస్తే ఇంటికి వెళ్ళిపోతాం.
ఇంటికి వెళ్ళిపోతాం. అడిగితేనే కానీ సమాధానం రాదు. కానీ వారు ఇంటికి వెళ్ళలేదట. స్తుతించనాకి, ప్రార్థించనాకి బెరాకల్లోకి వెళ్ళిపోయారట. అడిగి వెళ్ళిపోయారమ్మా, బెరాకల్లోకి వెళ్ళిపోయారట. బెరాకల్లోకి వెళ్ళిపోయి యూదావారు, యెహోషాపాతు ఇదందరూ అక్కడ మోకరించి దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుణ్ణి వారందరూ బెరాక లోయలోకి వచ్చి, అది పెద్ద లోయది, దాని పేరు బెరాక మందిరం అని హైదరాబాద్లో పెద్ద మందిరం ఉంది. ఈ బ్యాగ్ వారించిందే బెరాక మందిరం. కాబట్టి వారు ఆ స్థలానికి వచ్చి అక్కడ స్థలం దేవుని స్తుతించారు, దేవుని కనపరిచారు. కాబట్టి దేని బిడ్డారా, యోబు కష్టాలు వచ్చినప్పుడు దేవుని స్తుతించాడు. పౌలు శీలలు సెరసాలో దేవుని స్తుతించారు. యెహోషువ ప్రాకారాలు, ఎరుకో గోడలు ఎదైనప్పుడు మీరు కత్తి పట్టుకోవద్దు, ఖడ్గం పట్టుకోవద్దు, మీ నోట స్తుతులు చెప్పండి అని చెప్పాడు. వారందరూ స్తుతించగా ప్రాకారాలు కూలివి. యెహోషాపాతు తన ప్రజలు పాడుటకును స్తుతించుటకును కూడుకునగా దేవుడు వారి మీదకి వచ్చిన శత్రు సమూహములన్నీ కూడా పారదూలలు తరిమాడు. తర్వాత యెహోషాపాతుకు విస్తారమైనటువంటి ఆశీర్వాదాన్ని యెహోషాపాతుకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి దేని బిడ్డారా, అలాగే ప్రభువుని స్తుతిద్దాం, ప్రభువుని కనపడుద్దాం. చివరి దినాల్లో సాతాను యొక్క చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి,